శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రియమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తాం. అయితే తప్పుల నుంచే కదా మనం నేర్చుకుంటాము. మనం తప్పు చేస్తే ప్రతి ఒక్కరూ మనకి క్షమించాలి, ఆ విషయాన్ని మర్చిపోవాలి అని కోరుకుంటాం. అయితే అదే ఎవరైనా, మనం కాకుండా ఇంకెవరైనా సరే తప్పు చేస్తే దాన్ని మనం ఎందుకు తప్పు చేశారు, ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేయాలి అని చాలా కొన్ని సిచ్యుయేషన్స్లో ఎలా అంటే ఇయర్స్ ఆ రిలేషన్ని మనం మాట్లాడుకోము, చాలా దూరంగా ఉంటాము. చిన్న తప్పు అది ఆ మనసులోంచి ఆ క్షమించాలి అని మనకి రాదు చాలాసార్లు. అయితే అదే మనం ఉంటే ఆ సిచ్యుయేషన్లో మనని అందరూ క్షమించాలని కోరుకుంటాం. అసలు ఈ క్షమాపణ, ఆ గుణం అంటే ఏంటి, దాని కళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కే, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కే, మనం ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఫర్గివింగ్ దీన్ని అసలు మనం కళగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం? ఎందుకు ఇది కళ? ఎందుకంటే దేన్నైనా మనం ఒక కళ అని ఎప్పుడు అంటాము, అది అందరిలో సామాన్యంగా లేకుండా ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఏదైనా విశిష్టంగా ఉండి చాలా ఉన్నతమైనటువంటి కార్యంగా ఉంటే దాన్ని కళ అంటాం. ఇప్పటివరకు మనం తెలుసుకున్న కళలన్నీ కూడా అవే. ఎందుకంటే మనం ఇక్కడ భౌతిక కళల గురించి ఏమీ మాట్లాడుకోవట్లేదు, ఎక్స్టర్నల్ స్కిల్స్ కాదు, మనం ఇవన్నీ కూడా ఇంటర్నల్ క్వాలిటీస్. ఒక విధంగా మనం ఇక్కడ చర్చించుకునే కళలన్నీ కూడా ఇంటర్నల్ క్వాలిటీస్, డెవలప్మెంట్. ఎస్, మన వ్యక్తిత్వాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి, ఉన్నతంగా చేసుకోవటానికే ఉపయోగపడేటువంటి విషయాలు. సో అదేవిధంగా క్షమించడం అనేది, క్షమాభావం అనేది కూడా ఒక కళని. ఎందుకంటే కొంతమంది చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకొని, మాటలను తెంచుకొని, ముఖాలు చూసుకోకుండా సంబంధాలకు దూరం అయిపోయి చాలా సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న విషయమే, వాళ్ళు నన్ను పిలవలేదు, ఫలానా ఫంక్షన్కి నన్ను పిలవలేదు కాబట్టి ఇంకా నేను వాళ్ళతో మాట్లాడను, అంత ఇంపార్టెంట్ దానికి నన్ను పిలవలేదు, నన్ను మర్చిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి నాకేం సంబంధం లేదు, కాబట్టి నేను ఇంకా వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ మొహం చూడను, వాళ్ళను పిలవను, వాళ్ళతో నాకేంటి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటారు. చిన్న విషయమే కావచ్చు. థర్డ్ పర్సన్గా మనం చూస్తే అరే ఇంత చిన్న విషయానికి కూడా వీళ్ళు మాట్లాడుకోవట్లేదా అని అనుకుంటా. అలాగే అనిపిస్తుంది. అంటే కొంతమందికి చాలా చిన్న ఒక మాట పలకరించకపోవడము, పిలవకపోవడం అదే చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంది. మరికొంతమంది జీవితంలో పెద్దవి జరుగుతాయి, చాలా పెద్దవి జరుగుతాయి. ఇతరుల వలన వీళ్ళకి చాలా పెద్ద భారీ నష్టమే జరుగుతుంది. ఆ లోటు కూడా మళ్ళీ జీవితంలో ఎవరు తీర్చలేనిది. అయినప్పటికీ వారిని క్షమించి చాలా సంతోషంగా ఉంటారు, ఏ రకంగా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో. సో ఇది ఒక కళగానే మనం చెప్పాలి. ఎందుకంటే కొంతమంది దీన్ని బాగా సీరియస్గా తీసుకొని చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ ఉండడం, కొంతమంది ఎంత పెద్దగా ఎన్ని జరిగినప్పటికీ అక్కడ క్షమాభావంతో మంచిగా మాట్లాడుతారు, జీవితంలో ముందుకు వెళ్తున్నారు, ఆగిపోవట్లేదు, చాలా సంతోషంగా ఉండగలుగుతున్నారు. అందుకని దీన్ని ఒక కళ అనే చెప్పాలి. అయితే విషయాలు మర్చిపోవడం మనం జీవితంలో ముందుకు వెళ్ళడం అంటారా? అంటే పాత విషయాల్ని క్షమించేసి మర్చిపోవడమే మనం ముందుకు వెళ్ళడం జీవితంలో అంటారా? మర్చిపోవడం ఒక్కటే కాదు, ఎందుకంటే క్షమాభావం అని దేన్ని అంటాము, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక విషయం గురించి కానీ ఏవైతే నెగిటివ్ ఫీలింగ్స్ మన లోపల మనం క్రియేట్ చేసుకున్నామో వారి పట్ల, వాళ్ళ గురించి, వారు చేసిన దాని గురించి మనం ఏవైతే మన మనసులో పెట్టుకున్నామో వాటన్నిటినీ పూర్తిగా సమాప్తం చేసి, మనకు జరుగుతున్న దానికి వాళ్ళను రెస్పాన్సిబుల్గా భావించకుండా, అంటే ఇప్పుడు నా ఈ పరిస్థితికి వాళ్ళే కారణం, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వాళ్ళు అలా చేయడం వల్లనే ఇంత నేను లాస్ అయ్యాను అని మన పర్సనల్ ప్రాబ్లంకి వారిని బాధ్యులుగా మనము చెయ్యకపోవడం, వారితో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండటం, ఇది క్షమించడం. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళతో మళ్ళీ మనకి రిలేషన్ మంచిగానే ఉండటం. ఈ మూడు ఉంటే మనం క్షమించినట్లు, క్షమాభావం మనలో ఉన్నట్లు. క్షమించడం అంత ఈజీ అయితే, అంటే
ఎవరు చేయగలరు అంటే ఎవరికైతే బిగ్ హార్ట్ ఉంటుందో వాళ్ళు చేయగలరు. అవును. క్షమా వీరస్య భూషణం అంటారు. అంటే వీరుల, మహనీయుల యొక్క ఆభూషణం ఇది అని అంటారు. అంటే గొప్పవారే, గొప్ప మనసు ఉన్నవారే క్షమించగలుగుతారు అని చెప్తారు. కానీ యాక్చువల్‌గా మనం రైట్ నాలెడ్జ్ అర్థం చేసుకుంటే, అంటే క్షమించడం వలన ఏం జరుగుతుంది? అసలు క్షమించకపోతే ఎలా ఉంటుంది? క్షమిస్తే ఎలా ఉంటుంది? అనే నాలెడ్జ్ మనకు అర్థమవుతే ఎవ్వరైనా చేయగలుగుతారు ఇది. సో ఎందుకంటే కష్టం కాదంటారు క్షమించడం. కాదు. కేవలం మనకి నాలెడ్జ్ లేక చాలా మంది దీన్ని అర్థం చేసుకోక, ఆ జ్ఞానం లేక దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. నెల్సన్ మండేలా ఆఫ్రికన్ ప్రెసిడెంట్, ఆయన్ని చాలా కాలము జైల్లో ఉంచారు. ఓకే. నల్లజాతి వారి కోసం ఆయన పోరాడుతూ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఆయన పైన నిందలు వేసి ఆయన్ని జైల్లో ఉంచారు. కానీ ఆయన జైలు నుండి విడుదలైన తర్వాత జర్నలిస్ట్ ఒక ఆయన్ని అడిగారంట, మీరిప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం జైల్లో పెట్టారో వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, అంటే ఏం స్టెప్ తీసుకుంటారు ఇప్పుడు అని. ఆయన ఒకటే చెప్పారంట, నేను ఇంతకాలం భౌతిక జైల్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ మానసిక జైల్లో ఉండదలుచుకోలేదు అన్నాడంట. అంటే నేను వారిని క్షమిస్తున్నాను, నేను వాళ్ళని ఎప్పుడో క్షమించేశాను అన్నాడంట. క్షమించడం అంటే ఒక జైల్లో ఉన్న వ్యక్తిని విడుదల చేయటం. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే అని గుర్తించాలి. అంటే మనం వేరే వాళ్ళను క్షమించడం వలన ఎదుటివారికి లాభం జరుగుతుందేమో అని మనం అనుకుంటాము. కానీ కాదు. మనం ఇంతకాలం వారిని క్షమించకుండా వాళ్ళ పట్ల నెగిటివిటీని మైండ్లో హోల్డ్ చేస్తూ ఏదైతే పట్టుకున్నామో మన బ్రెయిన్ దాని వలన మనమే ఒక జైల్లో ఉన్న వ్యక్తిలాగా బందీ అయిపోయి ఉన్నాం. అవును. ఇంతకాలం మనల్ని మనం బంధించుకున్నాం. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళ పట్ల ఉన్నదాన్ని పట్టుకొని ఉన్నాం, ఇంతకాలం విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేస్తామో అప్పుడు లోపల ఒక లిబర్టీ వచ్చినట్టుగా మనము ఎదుటి వారిని క్షమించడం వలన ఫస్ట్ మనమే ఒక జైలు నుండి విడుదలైనట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే మనం మెంటలీ చాలా ఫ్రీ అవుతాం, రిలాక్స్ అవుతాం. ఎస్. ఎందుకంటే ఎవరినైతే మనం క్షమించకుండా, ఎవరి గురించి అయితే మనం కోపము, ఆవేశము, ఈర్ష్య, పగ ఇవన్నీ మనసులో పెట్టుకుంటామో వాళ్ళకి మనకి ఒక ఎమోషనల్ లింక్ ఏర్పడుతుంది. భావాల పరంగా భావనాత్మకమైన ఒక సంబంధం వాళ్ళకి మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, ఒక వ్యక్తి వల్ల నేను చాలా లాస్ అయిపోయాను, ఎలా అయినా సరే వాళ్ళ పట్ల నేను రివెంజ్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని నేను జీవితాంతం క్షమించను, వాళ్ళని మాత్రం నేను క్షమించను అని మనం ఇలా అనుకుంటూ ఉంటే ఏవైతే నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళ పట్ల కలుగుతూ ఉన్నాయో ఈ నెగిటివ్ ఫీలింగ్స్తో, ఈ ఎమోషన్స్తో వాళ్ళకి మనకి మధ్య ఒక లింక్ ఏర్పడుతుంది. ఈ లింక్ కట్ అవ్వదు. ఈ లింక్ ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనమేమో వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాం, సేమ్ అలాగే వాళ్ళకు కూడా కలుగుతూ ఉండొచ్చు. లేదా వాళ్ళు ఇంకేదైనా విషయంలో ఇంకెవరితో అయినా చేస్తున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కూడా మనకి లింక్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే భావాల పరంగా లింక్ ఏర్పరచుకున్నాం, ఫిజికల్గా మనం వాళ్ళని కలవట్లేదు, చూడట్లేదు, వాళ్ళతో మనకేమీ సంబంధం లేదు. కానీ మానసికంగా మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఏ రోజైనా వాళ్ళకి దేవుడు తగిన శాస్తి విధిస్తే నేను చూడాలి, లేకపోతే వాళ్ళ కర్మఫలం దొరికితే నేను చూసి ఆనందించాలి అని వెయిట్ చేస్తున్నాం. క్షమించట్లేదు వాళ్ళని, కానీ ఇవన్నీ జరగాలి అని ఇంకా చూస్తున్నాము. వాళ్ళ పట్ల ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ మనసులో ఉన్నాయి అంటే తప్పకుండా ఒక మెంటల్ లింక్, ఎమోషనల్ లింక్ ఏర్పడినట్టు. వాళ్ళకి మనకి ఎడతెగనటువంటి ఒక సంబంధం భావాల పరంగా. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ చెయ్యనంత వరకు వాళ్ళలో ఉన్న నెగిటివిటీ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, మన నెగిటివిటీ వాళ్ళకి చేరుతూ ఉంటుంది, ఇంకా అకౌంట్ పెరుగుతుంది, కార్మిక్ అకౌంట్. మీరు అట్లా చెప్తుంటే నిజంగా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బర్డెన్స్ మనం అసలు బ్రెయిన్లో క్యారీ చేస్తున్నాము. ఎస్. అంటే ఫిజికల్గా ఏం లేకపోయినా సరే మెంటల్లీ ప్రతి అన్న మాటలు, ప్రతి చిన్న చిన్న మాటలు ఎవరేమన్నా సరే అన్నీ గుర్తుంటాయి మనకి. మంచి విషయాల కంటే ఎక్కువ ఎవరైతే మనం హర్ట్ చేస్తారో అవి చిన్న విషయాలైనా సరే ఇంత బ్రెయిన్లో. అందుకే క్షమించడం వలన ఫస్ట్ బెనిఫిట్ పొందే వ్యక్తి ఎవరంటే మనమే.
మనల్ని మనం రిలీజ్ చేసుకోవడం. అవును. కరెక్ట్‌గా చెప్తున్నారు. మనం ఆ ఎమోషనల్ లింక్‌ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఎమోషన్సే కావాలి. ఏ విధంగా ముళ్ళును ముళ్ళుతోనే తీయగలుగుతాం, ఒక వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయగలుగుతాము అంటారు. అలాగే ఈ ఎమోషనల్ లింక్‌ని మళ్ళీ ప్యూర్ పాజిటివ్ ఎమోషన్స్‌తోనే బ్రేక్ చేయగలుగుతాము. మనం బ్రేక్ చేయడము అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనం క్షమించడము అంటే వాళ్ళు చేసిన తప్పుని మనం యాక్సెప్ట్ చేయడమే కదా ఇంకా. వాళ్ళు అంత అన్యాయం చేశారు, అంత తప్పు చేశారు, దాన్ని మనం ఆమోదించినట్లే కదా ఇంకా అని అనుకుంటారు. దాన్ని మనం ఆమోదించడం, అంగీకరించడం కాదు. కానీ యాక్చువల్‌గా మనకి వాళ్ళ పట్ల వాళ్ళ బిహేవియర్‌తో కలిగేటువంటి హర్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే గిల్ట్ ఫీలింగ్స్ ఉంటాయో, నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటాయో వాటిని స్టాప్ చేయడం. మనం క్షమించడం అంటే వాళ్ళు చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు. కానీ మన వైపు నుండి వాళ్ళ పట్ల మనకి ఏ రకమైన నెగెటివ్ ఇల్ ఫీలింగ్స్ లేకుండా ఉంచడం. వాళ్ళ బిహేవియర్‌తో మనం డిస్టర్బ్ అవ్వకుండా మన మైండ్‌ని రిలాక్స్ చేయటం. ఇది క్షమించడం అంటే అర్థం. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు నాలెడ్జ్ కావాలి, అంటే లైక్ క్షమించాలి అంటే నాలెడ్జ్ కావాలి అని చెప్తున్నారు కదా! సో, ఇదేనా నాలెడ్జ్? అంటే మనకు తెలుసుకోవాలి కదా! ఇప్పుడు నేను క్షమించడం వలన వాళ్ళు చాలా లాభం పొందుతారు. ఇంకా వాళ్ళకి అలవాటైపోతుంది. వాళ్ళు ఇలాగే తప్పు చేస్తూ ఉంటారు. నేను క్షమిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా చేస్తూ ఉంటారు. ఏ విధంగా హిందీలో కూడా అంటారు. భగవాన్ మే భూలోం కా సాగర్ ఆప్ క్షమా కా సాగర్ అని. అంటే నేను తప్పులు చేస్తూనే ఉంటాను, నువ్వు క్షమిస్తూనే ఉండు అని. అలా అలవాటైపోతుంది కదా మనిషికి కూడా క్షమిస్తే అని అంటారు. కానీ ఎవరైనా తప్పు చేస్తే శిక్షించడానికి మనం ఎవరము? మనకేం రైట్ లేదు మరి కదా. వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు అని అనుకుంటాం. ఎస్, ఎవరి కర్మలకి ఫలం వారికి లభిస్తూనే ఉంది. ఈ సృష్టిలో మనం ఎవ్వరి యొక్క అకౌంట్ని సెటిల్ చేయడానికి, ఎవ్వరు చేసిన తప్పుకి మనం శిక్ష విధించడానికి మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. కేవలం వాళ్ళు చేసిన తప్పు ప్రభావం మన పైన పడి మనం తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎలాగో తప్పు చేశారు, కానీ దాని ఫీలింగ్స్ని మనం లోపల పెట్టుకొని దాన్ని ఇంకా ఇంకా ఆలోచిస్తూ ఉంటే మనలో కూడా అలాంటి భావాలే కలుగుతాయి. ఎప్పుడైతే మనం క్షమిస్తామో, క్షమించడం అంటే ఏంటి, మానసికంగా వాళ్ళ పట్ల ఇంకా నెగిటివిటీని లోపల క్రియేట్ చేయకుండా ఉండడం. దాని వలన వాళ్ళకి మనం ఇంకొకసారి అలాంటి తప్పు చేయకుండా, అలాంటి తప్పును ప్రేరేపించే సంకల్పాలు పంపించకుండా ఉండగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, నువ్వు నాకు ఇలా చేసావు, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి అని అంటూ ఉంటే ఇంకా నెగటివిటీ పెరిగిపోతుంది ఆ కనెక్షన్ మీరు అన్నట్టుగా. ఇంకా ఇంకా అలాంటి తప్పులే వాళ్ళు చేయడానికి. వాళ్ళు ఏమున్నారో సరే కానీ మన మైండ్లో మనం అంతా కూడా డస్ట్ అంతా నింపుకుంటున్నాం. ఎస్, మనమైతే ఫ్రీగా ఉండం, మనమైతే ప్రశాంతంగా ఉండం. అందుకని తప్పనిసరిగా మన కొరకు మనం ఇతరులను క్షమించడం అవసరం. ఒక్కొక్కసారి ఇతరులను క్షమించడం పక్కన పెట్టండి, మనిషి తనను తాను కూడా క్షమించుకోలేడు. మనమే తప్పు చేసామనుకోండి, మనమే తప్పు చేసాం, ఎవరైనా నిజంగా క్షమించారే అనుకుందాం, వాళ్ళు నిజంగా పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించినా కూడా ఎప్పటి వరకైతే మనం ఇంకా అదే గిల్ట్ ఫీలింగ్తో, ఇంకా అదే ఆలోచనల్లో నేను ఎంత నీచంగా చేశానా, నేనేనా ఇలా చేసింది, నేను అలా చేయడం ఏంటి, నేను అసలు అలాంటి వాడిని కాదు కదా, నేను అలా చేసేదే లేదు, అసలు నా లైఫ్ ఏంటి, నేనేంటి అలా చేశానని పదే ఆ గిల్ట్ ఫీలింగ్స్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎదుటివారు మనల్ని క్షమించినా మనల్ని మనం క్షమించుకోనంత వరకు మనం సంతోషంగా ముందుకు వెళ్ళలేము. అందుకని మనల్ని మనం కూడా ఆ టైంలో అలాంటి ఫీలింగ్స్ నుండి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద విషయం. మన ఇతరులని చాలాసార్లు ఓకే అని క్షమించేస్తాం కూడా, కానీ సెల్ఫ్ని ఆ గిల్ట్ నుంచి బయటికి రావడం అది. అందుకే మనము పాస్ట్ని అయితే మార్చలేము. ఇప్పుడు జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మార్చలేం క్షమించడం వలన, మనల్ని మనం క్షమించుకోవడం వలన. కానీ డెఫినెట్లీ ఫ్యూచర్ని అయితే ఉజ్వలంగా చేసుకోగలుగుతాం, వర్తమానాన్ని కూడా మంచిగా చేసుకోగలుగుతాం. మనకి మనం ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం మనం చేసిన తప్పులకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్ట్ చేయాలి, జరిగింది ఏదైతే ఉందో, వాస్తవం ఏదైతే మనం తప్పు చేశామో దాన్ని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది నా ద్వారా జరిగింది, ఇది నేను చేశాను. అది నాలెడ్జ్ లేక కావచ్చు, లేకపోతే తెలిసి కావాలని చేయొచ్చు, రివెంజ్ఫుల్గా చేసి ఉండొచ్చు, ప్రతీకారం తీర్చుకోవాలని. ఏదేమైనా తప్పు అనేది మన ద్వారా జరిగిపోయింది. ఇప్పటి నుండి నేను దాని ద్వారా ఒక పాఠం నేర్చుకుంటున్నాను. ఈ జరిగిన విషయం నుండి నేను నేర్చుకుంటున్నది ఇది.
ఇలా చేయడం వలన అప్పటికప్పుడు టెంపరరీగా ప్లెజర్ లభిస్తుందేమో, కానీ లైఫ్ లాంగ్ నేను పెయిన్‌తో, చాలా బాధతో జీవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకొకసారి నా ద్వారా ఇలాంటివి జరగకుండా నేను ఇప్పటి నుండి జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇంకా నేను దాని గురించే ఆలోచిస్తూ ఉండడం వలన లాభం ఏమీ లేదు. నేను ఇలా బాధపడుతూ ఉండడం వలన లాభం ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో, అక్కడ గెయిన్ ఏమీ లేదు, ప్రాఫిట్ ఏమీ లేదు. కాబట్టి ఇప్పటి నుండి నేను చాలా కేర్ తీసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, నేను చేసిన తప్పుని నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఎక్కువగా మంచి పనులు చేయడానికి, నా సమయాన్ని కేవలం సెల్ఫ్ కొరకే కాదు, నన్ను నేను నా సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకునే విధంగా, మనల్ని చూసినప్పుడు గర్వంగా అనిపించే ఇలాంటి మంచి పనులు మనం ఎక్కువగా చేస్తూ ఇతరుల బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత అందరి ఆశీర్వాదాలు తీసుకునే ఇలాంటి మంచి కర్మలు మనం చేస్తూ ఉంటామో అంత గిల్ట్ ఫీలింగ్ నుండి దూరం అవుతాం. ఓకే. సో అందరినీ మనము సెల్ఫ్ని ఒక స్టేబుల్ స్థితిలో ఉంచుకొని అందరి కొరకు కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి బ్లెస్సింగ్స్ని పొందేలాంటి మంచి పనులు చేయడం వలన కూడా మనం ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మన పట్ల మనకి ఏదైతే ఉన్నాయో దాని నుండి ఈజీగా దూరం కాగలుగుతాం. ఇంకొక విషయం, ఇతరుల్ని క్షమించేటప్పుడు మనకి ఒక లోపల ఈగో, అంటే అహంకారం అడ్డొస్తుంది. నేను ఫస్ట్ క్షమిస్తే ఎలాగ, వాళ్ళు ఫస్ట్ క్షమించాలి, ఇద్దరు ఈక్వల్ తప్పున్నా సరే. సో ఆ ఈగో, ఆ ఫ్యాక్టర్ని ఎట్లాగా ఓవర్కమ్ చేయడం? యాక్చువల్గా చూసినట్లయితే ఇక్కడ ఈగో ఏదైతే మనకి అడ్డొస్తుందో, ఇది కూడా ఈగో అంటే ఏంటి, రాంగ్ ఇమేజ్ ఆఫ్ ద సెల్ఫ్. మనకి మనం ఒక ఇమేజ్ పెట్టుకుంటాం, అంటే నేను ఫలానా అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. యాక్చువల్లీ అది ఒక రాంగ్ ఇమేజ్. ఆ రాంగ్ ఇమేజ్ని మన ఐడెంటిటీగా చేసుకొని దానితో మనం అందరినీ చూసే ప్రయత్నం చేస్తాం. దాని వలన మనకి ఇలా ఎక్స్పెక్టేషన్స్, ఎదుటివారి నుండి ఇలా ఉండాలి, సో మన డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడైనా కూడా మనం ఈగోకి దూరంగా ఉండాలి అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండాలి. ఓకే. మన సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండడం అంటే మన స్వమానంలో ఉండడం. మనల్ని మనం సోల్గా గుర్తించి ఎదుటివారిని కూడా సోల్గా చూసినప్పుడు ఈగో ఫీలింగ్స్ రావు. ఎప్పుడైతే బాడీ కాన్షియస్లోకి, అంటే మన దేహపరంగా మనం చూస్తూ మన పోస్ట్ కానీ, మన లేబుల్స్ కానీ, మన డిగ్రీస్ కానీ, మన పొజిషన్స్, మన పొందినటువంటి ప్రాప్తులు కానీ, వాటి ఆధారంగా మనం ఎదుటివారిని చూసినప్పుడు తప్పకుండా ఈగో అడ్డొస్తుంది. నేనెందుకు క్షమించాలి, ముందు వాళ్ళే నాకు సారీ చెప్పాలి, ముందు వాళ్ళే నన్ను క్షమాపణ కోరాలి అని ఇలాంటివన్నీ కూడా ఎదురవుతాయి. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం అంటారా? ఎస్, తప్పనిసరిగా తనని తాను మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరం ఈక్వలే, అందరం సోల్ కాన్షియస్గా చూసినట్లయితే అందరూ సమానమే. ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు నీచం కాదు. అందరూ ప్యూర్ లవింగ్ బీయింగ్స్, అందరూ చాలా పీస్ఫుల్ సోల్స్, అందరూ గాడ్ యొక్క క్రియేషన్, అందరం కూడా భగవంతుని యొక్క సంతానం, అందరిలో వాల్యూస్ ఉన్నాయి అని ఇలా చాలా ఉన్నతమైన దృష్టితో చూస్తే ఈ ప్రాబ్లం అడ్డు రాదు. కానీ మనం క్షమించాలి అంటే ఫస్ట్ మనం ఎలా అయితే దేంట్లో అయినా సేఫ్టీ ఫస్ట్ అంటారు. అంటే ఫస్ట్ మనకి మనమే సేఫ్టీ చూసుకోవాలి, ముందు మనల్ని మనం రక్షించుకోవాలి, ముందు మన పైన మనం అటెన్షన్ ఇవ్వాలి. సెల్ఫ్ బాగుంటేనే తర్వాత చుట్టూ అన్నీ బాగుంటాయి అని అంటారు. ఇక్కడ కూడా క్షమించే విషయంలో కూడా ముందు ఫస్ట్ నాకు సెల్ఫ్కి బెనిఫిట్ జరుగుతుంది అని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఈగో ఫీలింగ్ కూడా అప్పుడు అడ్డు రాదు. ఓకే. అది సెల్ఫ్ సేఫ్టీ అన్నారు కదా, ఆ సేఫ్టీ అంటే ఏ పరంగా? అంటే మనము నెగిటివ్ ఎమోషన్స్తో మన చుట్టూ శత్రువుల్లాగా, మన చుట్టూ నెగిటివిటీ అంతా మనల్ని, మన ఆరానంతా కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం బందీ అయినట్లే కదా. మనం ఎక్కడ సేఫ్గా ఉన్నట్లు? మన చుట్టూ నెగిటివిటీతో మనం ఉన్నప్పుడు మనం సేఫ్గా లేనట్లే. అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందు నాకు దీనివలన కలుగుతుంది బెనిఫిట్ అని గ్రహించాలి. ఎదుటి వారి కన్నా ముందు నేను దీంతో చాలా లాభపడుతున్నాను అని. జనరల్గా అంటారు, ఎవరైతే ఎదుటివారిని ఈజీగా అంటే అపాలజైజ్ చేసుకోగలుగుతారో, వెంటనే క్షమాపణ కోరుతారో, అంటే ఎవరైతే సారీ అని చెప్పడమో, ఇలాంటి వారిని ఏమంటారంటే చాలా బ్రేవెస్ట్, చాలా ధైర్యస్తులే అలా చెప్పగలుగుతారు. కానీ ఎవరైతే క్షమించగలుగుతారో, ఎవరైతే ఫర్గివ్ చేయగలుగుతారో వాళ్ళని ఏమంటారంటే చాలా స్ట్రాంగెస్ట్ అంటారు. ఓకే. కానీ ఎవరైతే క్షమించిన తర్వాత దాన్ని కంప్లీట్గా మర్చిపోగలుగుతారు,
అంటే క్షమించిన దాన్ని కూడా మర్చిపోవడం. క్షమించడం ఒక ఎత్తు, క్షమించిన తర్వాత ఏం చేయాలి, మనం మర్చిపోవాలి. నేను వీళ్ళని క్షమించాను, వీళ్ళు నాకు ఇలా చేశారు అలా చేశారు అని 10 మందికి చెప్పుకుంటూ పోన్లే అని క్షమించాను అది కూడా క్షమించడం కాదు. క్షమించిన తర్వాత దాన్ని ఎంత బాగా మర్చిపోవాలి అంటే వాళ్ళని మళ్ళీ ఆ దృష్టికోణంతో మనం ఎప్పుడూ చూడకూడదు. ఇంతకుముందు ఏదైతే వాళ్ళతో మనకి జరిగిందో ఆ దృష్టికోణంతో మనం ఎప్పుడూ వారిని కనీసం చూడకూడదు. అలా కనుక మనం కంప్లీట్గా మర్చిపోగలిగితే మనల్ని హ్యాపీయెస్ట్ అంటారు. సో ద వన్ హూ అపాలజైజెస్ వాళ్ళని ఏమంటారు, బ్రేవెస్ట్. ఎవరైతే దోస్ హూ ఫర్గివ్ వాళ్ళని స్ట్రాంగెస్ట్ అంటారు. కానీ ఎవరైతే దోస్ హూ ఫర్గెట్ వాళ్ళని హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ఎస్. అంటే మనం అల్టిమేట్గా క్షమించడం ఎందుకు చేస్తున్నాము, మనం సంతోషంగా ఉండటానికే అది కదా ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి కాబట్టి వారిని మనం క్షమించాలి. చాలా సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా 20 years అయింది. గ్రహాం స్టీన్ అనేటువంటి ఒక పాస్టర్, ఒక క్రిస్టియన్, అతన్ని వాళ్ళ 2 పిల్లలతో సహా ఒడిస్సాలో సజీవంగా దహనం చేశారు. కార్లో వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు 20 years బ్యాక్ ఈ ఇన్సిడెంట్ మన భారతదేశంలో ఒడిస్సాలో జరిగింది. అలా వాళ్ళకి అలా జరిగిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్, గ్రహాం స్టీన్ వైఫ్, ఆమె ఎప్పుడైతే ఈ కోర్టులో కేసు జరుగుతుందో, ఎవరైతే వ్యక్తి వాళ్ళని అలా సజీవంగా దహనం చేశాడో, వాళ్ళు నైట్ కార్లో నిద్రపోతూ ఉన్నప్పుడు పెట్రోల్ వేసి మొత్తం తగలబెట్టేశారు కార్ని. 2 పిల్లలు, చిన్న పిల్లలు, భర్త చనిపోయారు. ఆమె వైఫ్ ఏమంది అంటే కోర్టులో, నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నాకు వాళ్ళ పట్ల ఎలాంటి ఇల్ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ లేవు, నేను మాత్రం క్షమించాను. అంటే కోర్టు తీర్పుని ఇచ్చే సమయంలో మరి మీరు ఏ రకంగా శిక్షించాలని కోరుకుంటున్నారు అంటే, నా వైపు నుండి నేనేం పనిష్ చేయాలని కోరుకోవట్లేదు, నేను మాత్రం వారిని పూర్తిగా క్షమించాను, యాజ్ పర్ లా మీరు ఏం చేయాలో అది మీరు చేయండి అని అన్నారు. అంటే ఎందుకు అలా ఆవిడ క్షమించారు, అంత పెద్ద విషయం, మామూలు విషయం కాదు. కేవలం భర్త చనిపోవడం కాదు, 2 పిల్లలు కూడా చనిపోయారు. అది కూడా చాలా దారుణంగా, కేవలం మత ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి ఒక అపోహతో ఆయన్ని అలా చంపారు. సో అక్కడ ఆవిడ క్షమించడం అనేటువంటి గుణమును ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇప్పటికీ ఆవిడ అక్కడే ఉంటున్నారు, తన కూతురుతో అక్కడే ఉండి అక్కడే పేదవాళ్ళకి, లెప్రసీతో బాధపడుతున్నటువంటి రోగులకు సేవ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి నుండి ఆవిడ ఎస్కేప్ అవ్వడమో, లేకపోతే వాళ్ళని ఇంకా కలవకుండా ఉండడమో, చూడకుండా ఉండడమో, ఆ ప్రదేశంతో ద్వేషం కలిగి ఉండడమో అలా కూడా కాదు. క్షమించడం అంటే ఇంకా పూర్తిగా మనసులో వారి పట్ల కలిగినటువంటి ఏ రకమైన ఫీలింగ్స్నైనా కూడా కంప్లీట్గా తీసేసి, గుడ్ ఫీలింగ్ని, మంచి గుడ్ రిలేషన్ని, మంచి గుడ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ తను ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. తను ఏమాత్రం ఆ యొక్క జరిగినటువంటి సంఘటనకి ఒక వ్యక్తిని బాధ్యుడిగా భావించట్లేదు. అంటే క్షమించడం వలన తనకు ఏదైతే లాభం కలుగుతుందో దానికి ఫస్ట్ వారు ప్రయారిటీని ఇచ్చారు. అందుకే క్షమించడం అంటే మనల్ని మనం మెంటల్లీ ఫ్రీగా చేసుకోవటం, రిలీజ్ చేసుకోవడం, మనం హ్యాపీగా ఉండటం. చాలా వండర్ఫుల్గా చెప్పారు అక్క. అంటే షార్ట్గా అసలు మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటాం, కానీ హ్యాపీనెస్ ఏదైతే ఉందో ఫస్ట్ లోపల ఉన్న బర్డెన్స్ని మనం క్లియర్ చేయాలి. చాలా బాగుంది అక్క. మా ఆడియన్స్కి ఇంత చక్కగా చెప్పినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఫర్గివ్నెస్, క్షమాభావం, ఇది ఇతరులకి ఎలాగో డెఫినెట్గా మనం క్షమిస్తే వాళ్ళు కూడా చాలా లైట్గా ఉంటారు, కానీ దానికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మన మీద, మన బ్రెయిన్, మనం ఎలా అయితే ఆలోచిస్తామో, ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే మనకు అంత బర్డెన్ అవుతుంది. మనం క్షమిస్తే మనం చాలా ఫ్రీగా, చాలా లైట్గా ఉంటాం. ప్రతి ఒక్కరం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం. సో ఎందుకు మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరిని క్షమించకూడదు? అయితే మీరు ఈ రోజు నుంచి ఒక్కసారి మైండ్లో ఎవరెవరి పట్ల అయితే మీకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ కానీ, పాత వాళ్ళ బాధ పెట్టిన మెమరీస్ కానీ ఏదైనా ఉంటే, వాటిని అన్నిటిని, ఎంతమంది ఉంటే అంతమందిని మనస్ఫూర్తిగా క్షమించి ఈ రోజు నుంచి కొత్తగా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం. ఈ విషయం మీకు అర్థమైంది కదా? ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో
మరికొన్ని మంచి కళల గురించి మీ ముందు డిస్కస్ చేస్తాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. మన గురించి మనం పూర్తి బాధ్యత తీసుకోవడమే మనం ఎల్లప్పటి కోసం ఇతరుల బంధన నుంచి ముక్తి అవ్వడం.